క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గోవిందా గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. మనం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి కథలు అనేకం వింటున్నాం కదా. అందులో ముఖ్యంగా మనం తీర్థ విశేషాల గురించి వింటున్నాం. అందులో భాగంగా మనకి ప్రధానమైనది ఇవాళ నక్షత్రం మృగశిర నక్షత్రం. పుష్కరిణీ కథలు మొత్తం మృగశిర 4 పాదాలకి వర్తిస్తాయి. jadi ఇందులో రాశిపరంగా మనం ఏమీ కూడా విభజించట్లేదు. ఇక కథల్లోకి గనక వెళ్తే ఇందులో మనకి తిరుమలలో అనేక తీర్థాలు ఉన్నాయని, దిగువ తిరుపతిలో కూడా అనేక తీర్థాలు ఉన్నాయని, మొత్తము మన భారతదేశ క్షేత్రంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడైనా ఏవైనా తీర్థాలు ఉండొచ్చు, ప్రత్యేకతలు ఉండొచ్చు. కానీ మనకి ఇక్కడ ప్రధానంగా తిరుమల స్వామి పుష్కరిణిని మించిన తీర్థం ఇంకొకటి లేదు అని చెప్పబడుతోంది. అటు గంగా యమున సరస్వతి, అటు పుష్కరాల స్నానాలు చేసే 12 నదులు, అంతేకాకుండా అనేకమైన తీర్థరాజాలు ఉన్నాయి. నమిసారణ్యంలో కూడా ఉంది. ఆ చక్రం వేసినప్పుడు ఎక్కడ మనం యజ్ఞయాగాదులు చేయాలని దేవతలందరూ మునులందరూ నిర్వహించేటప్పుడు విష్ణువు పంపిన సుదర్శన చక్రం, ఇలాంటివి ఏ కథలు చూసుకున్నా కూడా, ఏ పురాణ చరిత్రలు చూసుకున్నా కూడా మొత్తం మీద గనక మనం చూస్తే తిరుమల స్వామి పుష్కరిణి, తిరుమలలోని తిరుపతిలోని దిగువ తిరుపతిలోని తీర్థాలన్నీ కూడా అత్యంత విశేషమైనవి అని మనకి చెప్పబడుతోంది. స్వామియే సాక్షాత్తు అనేక మునులు, పరమయోగులు, పరమ పురుషులు, సిద్ధ పురుషులు, అలాగే త్రేతాయుగంలో కానీ ద్వాపర యుగంలో కానీ ప్రజలందరూ కూడా, దేవతా సమూహం అంతా కూడా ఈ స్వామి పుష్కరిణిలో ఆ యుగాల్లో స్నానం చేసి తరించిన వారే అనడానికి కూడా మనకి పుష్కరిణిలో అనేక కథలు ఉన్నాయి. కాబట్టి పురాణ చరిత్రలను అనుసరించుకుని వీలైనప్పుడు కేవలం స్వామి దర్శనమే కాకుండా సాధ్యమైనంత వరకు 2-3 తీర్థాల్లో అన్నా స్నానం చేసినట్లయితే మన జన్మ ధన్యమై కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వరుడు మనకి సదా అనుగ్రహించుగాక. ఇక కథలోకి వెళ్తే ముందు స్వామి ప్రార్థనతో మొదలు పెడదామండి. ఓం నమో వెంకటేశ్వరాయ నమః. గోవిందా గోవింద. శిరం వజ్ర కిరీటం వదనం శశివర్ణ ప్రకాశం ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం కరం కరుణాభయసాగరం భుజే శంఖ చక్ర గదాధరం సువర్ణ యజ్ఞోపవీత భూషణం సర్వాంగే స్వర్ణ పీతాంబరధరం పాదం పరమానంద రూపం సర్వపాప నివారితం సర్వం స్వర్ణమయం శ్రీ వెంకటేశ శ్రీ తిరుమలేశ శ్రీ శ్రీనివాస నమామ్యహం. గోవింద 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 గోవింద. కలో వెంకటనాయక అన్నారు. మనము వెంకటేశ్వర స్వామిని వంటి దైవము లేదు, ఆ తిరుమల క్షేత్రాన్ని మించిన క్షేత్రము మరొకటి లేదు ఈ కలియుగంలోనని ఒక్క మాట. మనం మృగశిర నక్షత్రానికి కూడా పుష్కరిణీ తీర్థాలు అలాగే ఇతర తీర్థాల గురించి కథలు తెలుసుకుందామండి. ఇందులో భాగంగా ఆ దివ్యక్షేత్రము బ్రహ్మహత్య, సురాపానం, బంగారాన్ని దొంగిలించడం వంటి పాపాలను కూడా పోగొట్టే గొప్పదైన క్షేత్రము. నిత్యము దేవతల చేత రాక్షసుల చేత కూడా నమస్కరింపబడుతూ ఉన్నదని చెప్పి కూడా మనం ఈ క్షేత్రం గురించి చెప్పడం జరిగింది. స్వామి పుష్కరిణి త్వక్త్వా తీర్థమన్యద్వ్రజేత్తుయః స్నిగ్ధం సా గోపయస్త్వక్ష్వా సుహ్ని క్షీరం ప్రయాయచే. స్వామి తీర్థం స్వామి తీర్థం స్వామి తీర్థమితి ద్విజాః త్రిపఠంతో నరా ఏవం యత్ర క్వాపి జలాశయే స్నాంతి సర్వే నరాస్తే వై యాస్యంతి బ్రహ్మణ పదం.
స్వామి పుష్కరిణీం త్వక్త్వా తీర్థమన్యద్వ్రజేత్తు యః. శ్రీ వెంకటాచల క్షేత్రంలోని స్వామి పుష్కరిణి తీర్థాన్ని విడిచిపెట్టి ఇతర తీర్థాలకు వెళ్ళే వారందరూ కూడా ఇక్కడ ఎలా పోలుస్తున్నారంటే వాళ్ళని పవిత్రమైన చక్కటి కామధేను వంటి గోవును, శ్రేష్టమైన గోవును, ఆ గోవు పాలు ఎంతో చిక్కగా ఉన్న పాలను చూసి కూడా విడిచిపెట్టి వెళ్ళి స్నిగ్ధం సా గోపయక్స్వక్ష స్నుహి క్షీరం ప్రయాయచే, బొమ్మజముడు చెట్టు పాలను స్వీకరించినట్లు అవుతోంది సుమా అని చెప్పి వర్ణిస్తున్నారు. భక్తులు ఏ తీర్థాల్లో గాని ఏ నదుల్లో గాని స్నానం చేసే సమయంలో స్వామి తీర్థం స్వామి తీర్థం స్వామి తీర్థమితి ద్విజాహ, స్వామి పుష్కరిణి స్వామి పుష్కరిణి స్వామి పుష్కరిణి అని 3 సార్లు స్మరిస్తే చాలుటండి. మీరు గంగకు వెళ్ళినా స్నానానికి వెంకటేశ్వర స్వామి తీర్థం స్వామి పుష్కరిణిని స్మరించాలట. యమున స్నానానికి వెళ్ళినా లేదా గోదావరి పుష్కర స్నానానికి వెళ్ళినా కూడా స్వామి తీర్థం స్వామి తీర్థం స్వామి తీర్థమితి ద్విజాహ త్రిప్పటంతో నరా ఏవం యత్ర క్వాపి జలాశయే, 3 సార్లు అనుకుని ముమ్మార్లు స్మరించిన తర్వాతే మొలగమని చెప్తున్నారండి. మనకి ఇక్కడ స్కాంద పురాణంలో చెప్తున్నారు, వెంకటాచల క్షేత్ర వైభవంలో చెప్తున్నారు, క్షేత్ర మహత్యంలో చెప్తున్నారు. వారందరూ కూడా బ్రహ్మపదమైన మోక్షాన్ని తప్పక పొందుతారు. అలాంటి పరమ పవిత్రమైన వెంకటాచల క్షేత్రంలో శ్రీనివాస ప్రభువుకు ఉత్తర దిక్కున అతి సమీపంలో సర్వ పాపాలను నశింపజేసే సర్వశుభాలను ప్రసాదించే స్వామి పుష్కరిణి అనే దివ్య సరోవరం ఉంది. నీవు ఆ క్షేత్రానికి వెంటనే వెళ్ళమని చెప్పి అనేక మందికి భగవంతులు మునులు మరొక మహర్షులకి, పరమయోగులు సిద్ధపురుషులు మహర్షులకి, ఇలా ఒకరి నుంచి ఒకరికి అనేక మందికి శ్రీనివాస పుష్కరిణి మహత్యం తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఇది ఒక కథ అండి. ఈ కథలో ఏమిటంటే మంత్రవైద్యుడకు కశ్యపుడు శాకల్యమునికి నమస్కరించి తాను వెంకటాచల యాత్రకు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు చెప్పాడు, అసలు ఎందుకు జరుగుతోంది, ఈ కథలో విషయం ఏంటి అన్నది మనం మరల కొద్దిగా వెనక్కి వెళ్ళి నేర్చుకుందాం. అసలు శాకల్య మహర్షిని కాశ్యపుడు అడగడంలో గనక అర్థం ఏమిటి అంటే, మనం ఒక్కసారి పరీక్షణ్ మహారాజు కథకి మనం క్లుప్తంగా చెప్పుకుందాం. అభిమన్యుడి పుత్రుడు పరీక్షణ్ మహారాజు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న సమయంలో పరీక్షిత్తు బాగా అలసి సొలిసిపోయి ఆకలి దప్పులతో బాధగా ఒక చోట కూర్చున్నప్పుడు ఆయన ఎంత ఇబ్బంది పడుతూ కూర్చుంటారు. అలిసిపోయి ఆకలి దప్పులతో ఒక పక్క క్షుద్బాధ, ఒక పక్క వేటలో అలిసిపోవడం. ఆ సమయంలో ఒక మృగాన్ని తరుముతున్నప్పుడు ఆ జింక ఏం చేస్తుందంటే రాజు నుంచి తప్పించుకుని సమీకుడి ముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ ఆశ్రమం ముందు భాగంలో విశాలమైన వృక్షఛాయలో తపోనిమగ్నుడైన సమీక మహర్షి కనబడగానే వేట విసుగుతో ఇవేమీ గమనించిన పరీక్షిత్తు శమీకుని దగ్గరికి వెళ్ళి, మునీంద్ర, నేను తరుముతున్న జింక ఈ మార్గంలో వచ్చిందా, మీరేమైనా చూసారా అని అడుగుతారు. అడిగినప్పుడు దీర్ఘధ్యానంలో ముని అసలు రాజు రావడం గాని ఈ జింక పరిగెట్టుకు రావడం గాని ఇవేమీ చూడకున్నప్పుడు అతను ఏం మాట్లాడతాడు, మహర్షి మాట్లాడకుండా కూర్చుని తన ధ్యానంలో తను ఉంటారు. ఇక హస్తినాపుర చక్రవర్తిని నన్నే ఈ బడుగుబాపుడు ఇంత పరాభవం చేస్తాడా అని చెప్పి అసలే ఒక పక్క క్షుద్బాధతో కూడిన ఆకలితో విసిగిపోయి వేటతో విసిగిపోయి ఉన్న పరీక్షణ్ మహారాజుకి ఈ ధ్యానంలో ఉన్న ముని యొక్క ధ్యానత భగవతత్వం కనబడకుండా తన్ని పరాభవంగా భావించడంతో తపస్సు చేసుకుంటున్న ముని మెడలో ఒక పాముని తీసి వింటి ధనువుతో, ఆ పక్కనే పొదల్లో చచ్చిపడిపోయి ఒక పాము ఉంటుంది, ఆ పావుని తీసుకొచ్చి అతని మెడలో వేసేసి కోపంతో వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ లోపుగా అతని పుత్రుడు శృంగి అన్న అతను వచ్చి తన తండ్రి మెడలో వేలాడుతున్న చచ్చిన పామును చూస్తాడు. వెంటనే మనకి
ఈ పాముని ఎవరేం చేశారు అని చెప్పి అతను ఆలోచించుకుని దివ్య దృష్టితో తెలుసుకునే లోపు పరీక్షన్ మహారాజు ఇటుగా రావడం, ఇది వెయ్యడం చూసి కోపంతోటి నా తండ్రి మెడలో చచ్చిన పాపును వేసిన వాడు 7 రోజులలో తక్షకుడనే మహావిష సర్పం చేత కరవబడి చచ్చుగాక అని తీవ్రంగా అక్కడి నుంచే శపించేస్తాడు. శపించేసేటప్పటికి ప్రజల బాగోగులను చూసే రాజుకు శాపం ఇవ్వడం ఏమిటి, మరి అలా ఇవ్వకూడదు కదా. కానీ అక్కడున్న పరిస్థితిని బట్టి శమీకుడికి తన తండ్రికి జరిగిన పరాభవాన్ని ధ్యానంలో, దైవ ధ్యానంలో ఉన్నవాడిని ఇలా పరాభవించడం, రాజు దేశాన్నేలే రాజు మహర్షుల్ని ఎంత గౌరవించాలి, అలా గౌరవించకుండా ఇలా చెయ్యడం ఏమిటి, ఆ కోపంలో తను ఇచ్చేశాడు. ఈ లోపుగా తపస్సును చాలించి మేల్కొన్న సమీకునికి పుత్రుడిచ్చిన శాపం గురించి, జరిగిన విషయం గురించి అన్నీ తెలుసుకుని ఇది ఇలా జరగకూడదు, పోన్లే నన్ను మరి అదే అంటారండి, ఏ విద్య చదువుకున్నా కూడా ఎంత తపస్సున్నా అహంభావం పనికిరాదు అని. వెంటనే సమీకుడు, అయ్యో దేశాన్నేలే రాజు నా కుమారుడు కోపం పట్టలేక ఇచ్చాడు, కానీ అతనికి తెలియపరిచి ఈ విషయాన్ని ఎలాగోలా ఈ శాపం నుంచి తప్పించుకునే మార్గం చేయాలని పెద్దలందరినీ పిలిచి పరీక్షన్ మహారాజుకు కబురు పెట్టి, ఇది అనర్థదాయకం కదా, మీరందరూ వెళ్ళి ఇతనికి పరిహారం చెయ్యమని చెప్తాడు. గంగానది మధ్యలో ఒంటి స్తంభం పైన ఒక మంటపాన్ని నిర్మింపజేసుకుంటాడు పరీక్షన్ మహారాజు. ఎందుకని, ఎప్పుడైతే అందరి ద్వారా తనకి శాపం జరిగిందని తెలిసిందో, తాను చేసిన తప్పు కూడా విషయం తెలుసుకుని తను కూడా మనసులో బాధపడి అందరికీ కూడా తను చేసిన తప్పును విన్నవించి ఇంతిలాగ జరిగిందే తప్పు కదా అనుకుని, సరే చూద్దాం తక్షకుడు వచ్చి 7 రోజుల్లో ఎలా చంపుతాడు అని చెప్పి సూది మొన దూరనంత ప్రవేశం గల ఏమాత్రం ప్రవేశానికి వీలు కాని ఇనుప కవచాలతోటి ఒంటి స్తంభం మేడ కట్టుకుని గంగానది మధ్యలో కూర్చుంటాడు పరీక్షన్ మహారాజు తక్షకుడు కాటు నుంచి తప్పించుకోవడానికి. కానీ విష్ణుగాథలను వినే కుతూహలంతో దేవర్షులను, బ్రహ్మర్షులను, ఇతర యోగులను అందరినీ ఆహ్వానించి వారి చేత భగవంతుని లీలలను ఈ 7 రోజులు కూడా వినాలని తన కోరికగా కూడా చెప్పి వినడం మొదలు పెడతాడు. వాడందరినీ పిలిపించుకుని ఈ భగవన్ లీలలన్నింటినీ కూడా వింటూ, ఈ 7 రోజులు తనకి మరణం ఆవిర్భవించింది కాబట్టి ఇంక నేను ఎలా అయినా సరే భగవద్భక్తి వైపు కూడా కొంత మన మనస్సును మరల్చుకుంటే కొంత భగవద్భక్తి వలన కూడా మనం ఆయుష్ను పెంచుకోవచ్చు అనే ఇదిలో ఒక పక్కన ఆ ఆలోచన, ఒక పక్క మరణ ఆలోచన, ఈ రెండింటికి మధ్య విష్ణు కథలు వినాలనే కుతూహలంతో అందరినీ పిలిపించుకుని విష్ణు కథలు వింటున్నారు. ఆ సమయంలో సుఖమహర్షుల వారిని పిలిచి విష్ణు కథలు వినడం ప్రారంభించాడు. ఇలా ఉండగా ఇవన్నీ జరుగుతున్నప్పుడు మొత్తం రాజుకు జరిగిన ఈ శాపం విషయం మొత్తం ప్రజలందరికీ తెలిసిపోయిన తర్వాత ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, అతని పేరు కాశ్యపుడు. అతను మహామంత్రవేత్త. యావన్నా సరే తక్షకుని భార్య నుండి రక్షించాలన్న సంకల్పంతో రాజు దగ్గరికి వస్తాడు. అది ఆఖరి రోజు ఇక్కడ పరీక్షన్ మహారాజు గారికి కూడా, అనగా 7వ రోజు. దరిద్రుడైన ఈ విప్రుడు రాజును బ్రతికించి సంపద పొందాలనే ఉత్సాహంతో ఉరుకులు పరుగుల మీద పరీక్షిత్ దగ్గరకు వస్తున్నప్పుడు తక్షకుడు గమనించాడు కాశ్యపుని మంత్రసిద్ధి. తక్షకుడికి అర్థమైంది, ఎట్లయినా ఇతను బతికించేస్తాడు సుమా అని చెప్పి. కానీ విప్రోత్తమ ఎవరు మీరని బ్రాహ్మణ వేషంలో కాశ్యపుని దగ్గరకు వచ్చి అడుగుతాడు. పరిగెడుతున్న కాశ్యపుణ్ణి చూసి, నేను నీ ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేనయ్యా, నేను గబగబా వెళ్ళాలి. నా పేరు కాశ్యపుడు. తక్షకుని విషం చేత మరణించే పరీక్షన్ మహారాజుని నా మంత్రసిద్ధి చేత క్షణాల్లో బ్రతికిస్తాను. తద్వారా ధనవంతుడినయ్యి నా దరిద్రాలన్నింటినీ పోగొట్టుకుంటాను అని చెప్తాడు. చెప్పగానే, అలా అయితే ఆ తక్షకుణ్ణి నేనే, ఇదిగో ఈ మహావృక్షాన్ని ఇప్పుడు కాటు వేస్తాను, ఏది నీ శక్తి చూపించు అని అడుగుతాడు. వెంటనే తక్షకుడు తన విషం చేత ఆ చెట్టును భస్మం చేయగానే కాశ్యపుడు తన మంత్రమహత్యం చేత తక్షకుని విషం వల్ల భస్మమైన మహావృక్షాన్ని క్షణాల్లో మిసమిసలాడే ఛాయతోటి మెరిసేటట్లుగా, అంతకన్నా గొప్పగా మెరిసే, ముందు తాను ఎప్పుడైతే ఆ చెట్టును చూశాడో అంతకన్నా మిసమిసలాడే చెట్టుగా బ్రతికించాడు. ఆకుల కోసం
చెట్టెక్కిన ఒక బ్రాహ్మణుడు చెట్టుతో పాటు మాడి మసైపోయి ఉంటే ఆ బ్రాహ్మణ్ణి కూడా బతికించాడు కాశ్యపుడు బ్రాహ్మడు. మంత్రసిద్ధి చేత చెట్టుతో పాటు తాను బ్రతికినాడు అని చెప్పి, ఇదిగో చూడు అదిగో బ్రాహ్మణుడు కూడా బతికాడని చెప్పగానే, అయ్యా విప్రవర్య, నీవు మహామహిమాన్వితుడువు, మంత్రసిద్ధుడువు, కానీ శృంగి ఋషి చేత శాపం ఇవ్వబడ్డాడు కదా, ఇది చాలా, ఈ శాపం నిర్వీర్యం కాకూడదు, కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళిపో, నేను నీకు అంతకంటే ఎక్కువ ధనాన్ని ఇస్తాను సుమా అని చెప్తాడు. అంటే కాశ్యపుడు దివ్య దృష్టి చేత ఒక్కసారి పరీక్షిత్ యొక్క జాతకాన్ని చూస్తాడు. కాశ్యపుడు దివ్య దృష్టి చేత ఒక్కసారి పరీక్షిత్ యొక్క పూర్వాపరాలన్నింటినీ కూడా, అతన్ని జాతకాన్ని కూడా పరిశీలించుకున్నాడు దివ్య దృష్టితోటి. ఇతను అల్పాయుక్షుడే కాబట్టి నేను వెళ్ళి వైద్యం చేసి ఇంత మంత్రాన్ని నేను ఉపయోగించినా ఇదేమి ఇప్పుడు ఇతనేం బతకడు, అల్పాయుష్ ఉంది కాబట్టి అని చెప్పి వెళ్ళి వైద్యం చేయడం వ్యర్థమని చెప్పి తక్షకుడు ఇచ్చిన అత్యధిక ధనాన్ని తీసుకుని తన మూటా ముళ్ళు కట్టుకుని మళ్ళా వెనక్కి వెళ్ళిపోయాడు. అది ఎంత తప్పండి, చాలా తప్పు కదా. జ్యోతిష్ శాస్త్రం ఏమని చెప్తోంది, ఇది చిరు మార్గదర్శిక, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నేను చూసుకుంటానంటున్నాడు భగవంతుడు. మన చక్రంలో ఏవైతే మైనస్లు ఉన్నాయో వాటిని ప్లస్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కండేయ మహర్షి ఏం చేశాడంటే అల్పాయుష్కుడైతే, ఇవన్నీ పుక్కిడి పురాణాలు కాదండి. పురాణాల్లో మనకి ఏం చెప్తున్నారు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, భగవంతుని నమ్ముకో, భగవంతుడి పాదాలు పట్టుకో, సత్కర్మలు చెయ్యి, సత్కార్యాలు చెయ్యి, భగవన్నామ సంకీర్తనలు చెయ్యి, సాధ్యమైనంత వరకు మంచి చెయ్యి, నిజాయితీగా ఉండు, క్రమశిక్షణగా ఉండు, సదాచారాన్ని పాటించు, సనాతన ధర్మాన్ని పరిరక్షించు, నీకున్న గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇలాగా ఇంక మనం మళ్ళా కథలోకి వస్తే, చెట్టుతో భస్మమై మరలా వృక్షంతో పాటు బ్రతికిన విప్రుని వల్ల కాశ్యపుడు చేసిన పని మొత్తం అందరికీ కూడా తెలిసిపోయింది. ప్రజలందరికీ, దేశంలో ప్రజలందరికీ, ఆఖరికి పరీక్షిన్ మహారాజు సేవకులందరికీ కూడా తెలిసిపోయిందండి. తెలిసిపోగానే వెంటనే కాశ్యపుని చూచిన వెంటనే జనాలందరూ కూడా అస్పృశ్యుణ్ణి చూసినట్లుగా దూరంగా వెళ్ళిపోతున్నారట. ఒక విప్రుడు బ్రతికి కాశ్యపుడు చేసిన తప్పుని, అధర్మాన్ని లోకల్లో అందరికీ చెప్పడంతో అందరూ కూడా ఆనోటా మొత్తం దేశమంతా పాకి ఎవరు అతన్ని దరిచేయని అని పరిస్థితికి వచ్చేశాడు. ఎంతకీ అర్థం కావట్లేదు ఈ కాశ్యపుడికి. అర్థం కాకపోతుంటే అప్పుడు ఏం జరిగింది, ఎందుకు నన్ను నిష్కారణంగా నిందిస్తున్నారు అని చెప్పి అర్థం కాక జనులందరూ కూడా అతను ఊర్లోకి వస్తున్నా, లేదా ఇంకెక్కడైనా దిక్కుతోచగా అటు ఇటు ఏ ఊర్లలోకైనా వెళ్తున్నా తరవడం మొదలు పెట్టారండి. తరవడమే, అలా తరుగుతుంటే ఏమీ అర్థం కాలేదు. అలా చివరికి వెళ్తూ శాకల్యముని అనే మహాబావుని శరణు వేడాడు. అలా వెళ్ళగా ఈ శాకల్యముని దర్శనం అవుతుంది. అవగానే, స్వామి, ఎందుకు నన్ను అందరూ నిష్కారణంగా నిందిస్తున్నారు, నేను ఎవరిని ఎప్పుడూ దూషించలేదే, ఎంత దరిద్రంలో ఉన్నా కూడా దరిద్రావస్థలు అనుభవించాను అని, నేను ఎలాంటి పాపము కూడా చెయ్యలేదు, ఎవరిని నేను నిందించలేదు, ఎవరిని నేను నిష్కారణంగా కొట్టడం కానీ తిట్టడం కానీ అవమానాలు పాలు చేయడం కానీ చేయలేదు, మరి నన్ను ఎందుకు తరిమేస్తున్నారు, నేను చేసిన మహాదోషం ఏమిటి, నేను ఎవరి సొమ్ముని కూడా దొంగిలించలేదు, ఏ స్త్రీకేసి కూడా నేను కన్నెత్తి చూడలేదు, ఏమిటి అని చెప్పి కళ్ళ నీళ్ల పర్యంతమయ్యి శాకల్యముని పాదాల మీద పడతాడు. పడేటప్పటికీ శాకల్యముని ఒక్కసారి దివ్య దృష్టితో చూస్తాడు. మరి నువ్వు చేసిన దోషం ఏమిటో తెలియచెప్పమంటావా కాశ్యప, నువ్వు మహా అపరాధం చేశావని. స్వామి, నేనా, ఏ మహాపరాధం చేశానువై అంటే, నువ్వు బ్రాహ్మణువై ఉండి మహాకాలనాగు అయిన తక్షకుని, ఘోర విషం చేత మరణించే పరీక్షిత్తుని మంత్రం చేత రక్షించకుండా ధనాశకు లోనై ఏ పాటి వైద్యం చేయకుండా తక్షకుడిచ్చిన ధనాన్ని తీసుకుని వెనుదిరిగావు కదా, మనది మహాదోషం కదా. మన మహారాజుని, మన దేశాన్ని పరిపాలించే రాజుని, మన దేశాన్ని కూడా రక్షించుకోగల బ్రాహ్మణుడు నువ్వు. అంతేకాకుండా కూడా ప్రజలందరూ కూడా రాజు రక్షణ కోరాలి, దేశం బాగుండాలని కోరాలి. అలాంటిది నువ్వు తక్షకుడి చేత చనిపోయే పరీక్షిన్ మహారాజుని రక్షించకుండా తక్షకుడిచ్చిన ధనాన్ని తీసుకుని నువ్వు వెనక్కి రావడం అనేది తప్పు కదా. ఇది
అందుకని నిన్ను అందరూ కూడా అస్పృశ్యుడిగా చూసి నిన్ను లోకం నుంచి తరిమి కొడుతున్నారు. అందున పరీక్షన్ మహారాజు మహావిష్ణు భక్తుడు సుమా, ఆయన మహాయోగి. మీదు మిక్కిలి ప్రజలందరికీ తమ రాజును రక్షించుకోవలసిన బాధ్యత ఉన్నందున అందరూ కూడా విష్ణు భక్తిలో లీనమై ఉన్నారు. మరి ఇది నువ్వు చేసిన మహాపరాధం ఆ విష్ణు భక్తి వలన కూడా నిన్ను తరుముతూ ఉంటుంది కదా. అలాంటి చక్రవర్తిని నీవు రక్షించకుండా వెళ్ళడం మహాఘోరం, మహాపాపం, మహానేరం. దీనికి ఈ ఎలాంటి వాడైనా సరే, శత్రువు వచ్చినా సరే, రోగి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా సరే, వాడి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా వైద్యుడు అనేవాడు తనకు తెలిసిన వైద్యం చేస్తూ బ్రతికించడానికి తీవ్ర ప్రయత్నం చేసి తీరాలి. కానీ రోగిని నువ్వు చనిపోతావు, ఇంక నీకు వైద్యం అనవసరం అన్న మాట చెప్పకూడదు. ఇది చాలా తప్పు, ఇది చాలా దోషం అని ఈ విధంగా ఆయుర్వేద వైద్య శిఖామణులైన పెద్దలు కూడా చెబుతున్నారు సుమా. కాశ్యప, నువ్వు కేవలం కీర్తికాంక్షతో ధనాశతోనూ వైద్య వృత్తిని స్వీకరించకూడదు. సేవాభావంతో కూడిన వైద్యుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యం చేయను అనకూడదు. మంత్రం తెలిసిన వాడు మంత్ర దుర్వినియోగం చేయకూడదు. ఆ మంత్రానికి తగ్గట్టు తగు జాగ్రత్తలు తీసుకుని మంత్రోచ్చారణ చెయ్యాలి. రోగాన్ని బట్టి వైద్యం పూర్తిగా చెయ్యాలి. త్వరలో రోగి మరణిస్తాడని ఏ వైద్యుడు కూడా ఎప్పుడూ చెప్పకూడదు. రోగి కంఠంలో ప్రాణమున్నంత వరకు వైద్యుడు తప్పక చికిత్స చేసి తీరవలసినదే అని చెప్పి, నువ్వు చేసిన తప్పులు ఇవి సుమా. నీ వృత్తికి న్యాయం చేసిన వాడివి కాకుండా అన్యాయం చేసిన వాడివి అవుతావు. ఏపర సౌఖ్యాలను పొందలేకపోతున్నావు. నీకు ముందు ముందు ఇంకా కష్టాలు ప్రాప్తిస్తాయి అని చెప్తాడు. అప్పుడు శాకల్యముని వివరించిన విషయాలన్నింటినీ విని కాశ్యపుడు పరిపది విధాల చింతిస్తూ, శాకల్య మహర్షి, నన్ను ఆ ఘోర పాపం నుండి విముక్తిని చేసే మార్గం చెప్పవలసిందిగా ప్రాధేయపడతాడు. స్నేహితులు, ప్రజలు అందరూ నన్ను ఆదరించేటట్లు చెయ్యమన్నాడు. అనగానే శాకల్యముని అరమోడ్పు కన్నులతో ధ్యానం చేసి, స్వామి పుష్కరిణీ చేతి సర్వ పాపాపనోదిని స్వామి పుష్కరిణీ చేతి సర్వ పాపాపనోదిని ఉత్తరే శ్రీనివాసస్య వర్తతే మంగళం ప్రదా. కాశ్యపుడా, నీ ఘోర పాపం శాంతించడానికి నువ్వు మరలా తగు ఉపాయం చెప్తాను. నువ్వు మరలా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని ఆచరణలో పెట్టుకో. అంతే. పరమపావనమైన సువర్ణముఖరి నదీ తీరాన శ్రీనివాసుడైన శ్రీ మహావిష్ణువుకు నివాస స్థానమై ప్రకాశిస్తున్న సర్వలోకాల చేత, సర్వజనుల చేత, సర్వమునుల చేత, సకల దేవతల చేత పూజింపబడుతున్న వెంకటాచల దివ్యధామం ప్రసిద్ధంగా నెలకొని ఉంది. ఆ దివ్యక్షేత్రం బ్రహ్మహత్య, సురాపానం, బంగారాన్ని దొంగిలించడం అంటే మహాపాపాలను పోగొట్టే నిత్యము దేవతల చేత స్తుతింపబడుతున్న, రాక్షసుల చేత కూడా నమస్కరింపబడుతున్న ఆ స్వామిని సేవించుకో, ఆ పుష్కరిణి నందు స్నానం చెయ్యి అని చెప్పడం జరుగుతుంది. వెంటనే అలాంటి పరమ పవిత్రమైన వెంకటాచల క్షేత్రంలో శ్రీనివాస ప్రభువుకు ఉత్తర దిక్కున అతి సమీపంలో సర్వపాపాలను నశింపజేయడమే కాక సర్వసుపాలను ప్రసాదించే స్వామి పుష్కరిణి అనే దివ్య సరోవరం ఉంది. వెంటనే వెళ్ళు. ఆ పర్వతం మీదున్న శుభప్రదమైన స్వామి పుష్కరిణిలో సంకల్పపూర్వకంగా భక్తి శ్రద్ధలతో స్నానం చేసి పిదపా పుష్కరిణికి వాయవ్య మూలలో ఉన్న ఆదివరాహ స్వామిని సేవించుకో. తదుపరి పుష్కరిణికి పశ్చిమ తీరాన ఆనంద నిలయంలో కొలువయ్యున్న శంఖ చక్రాదులతో వనమాలాదులతో అలంకరింపబడి భక్తులను భయాలను పోగొట్టి వరాలను ప్రసాదిస్తూ దివ్య దర్శనమిస్తున్న శ్రీనివాసుని పరమ విశ్వాసంతో సేవించుకో. నీ పాపాలను పోగొట్టుకో. ఈ విషయంలో నేను చెప్పిన విషయం మాత్రం ఏమాత్రం సందేహించుకో. వెంటనే తక్షణమే బయలుదేరు మయని చెప్పి ఉపదేశించాడు. మంత్రవైద్యుడకు కశ్యపుడు శాకల్యమునికి నమస్కరించి వెంటనే వెంకటాచల యాత్రకు వెళ్ళాడు. ఆ క్షేత్రం మీద ఉన్న స్వామి పుష్కరిణి పవిత్ర జలాల్లో శాస్త్రవిధిగా స్నానమాచరించి పాప విముక్తుడై పూర్వరీతిగానే జనులందరి చేత గౌరవింపబడినాడు. పుష్కరిణి మహత్యాన్ని తెలుపుతూ సూత మహర్షి గాథను విన్నవారు విష్ణులోకంలో పూజింపబడతారని సౌనకాదులతో కూడా ఇలా చెప్పడం జరిగింది. అంచేత ఎప్పుడైతే కశ్యపుడు వెంటనే వెళ్ళి స్నానమాచరించి మహర్షి చెప్పినట్టుగా విని తన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడో
చెప్పినట్టుగా స్వామి పుష్కరిణి సంకల్పపూర్వకంగా, అంటే మీ గోత్రనామాలు వంశం అన్నీ చెప్పుకుని స్నానానికి వెళ్ళాలండి. రెండవది, పుష్కర స్నానం చేసేటప్పుడు స్వామి పుష్కరిణిలో ముందుగా మీరు 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 రూముల్లోంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఒళ్ళుని శుభ్రంగా స్నానం చేసి, ఒంటి స్నానం చేసి సరి అయిన దుస్తులు ధరించి వెళ్ళాలండి పుష్కరిణి స్నానానికి. ఎలా పడితే అలా వెళ్ళిపోయి ములగకూడదండి. మలమూత్రాదులు విసర్జించిన తర్వాత వెంటనే వెళ్ళిపోయి స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యకూడదు. స్వామి పుష్కరిణి స్నానం చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పుష్కరిణికి వెళ్ళేటప్పుడు ముందుగా స్నానం ఆచరించి వెంకటేశ్వర స్వామికి నమస్కరించుకుని అప్పుడు పుష్కరిణి స్నానం చేస్తూ సంకల్పపూర్వకంగా స్నానం చెయ్యాలి అని చెప్పగానే నరక భయాలు తొలగడానికి, తర్వాత మహారౌరవ అంధ తామిశ్రం రౌరవం కుంభీపాకం కాలసూత్రం అసిపత్రవనం అలా 28 మహానరకాలు ఉన్నాయి మనకి. ఈ నరకాలన్నింటినీ ఊహించలేని, వర్ణించలేని, చెప్పలేని మహాపాపాలు చెయ్యడం వల్ల జరుగుతాయి. అలాంటి పాపాలన్నీ ఒక్క స్వామి పుష్కరిణి తీర్థ స్నానం చేత మాత్రమే నశిస్తాయి. స్వామి పుష్కరిణిని భక్తితో కీర్తించాలి. ఆ పావన జలాల్లో అత్యంత విశ్వాసంతో భక్తి ప్రపత్తులతో స్నానమాచరించాలి, సేవించాలి. పరమ పుణ్యప్రదమైన స్వామి పుష్కరిణి ఏమాత్రం అగౌరవపరచకూడదు. కాబట్టి అందరూ కూడా మహా నరక బాధల నుండి, ఘోరాతి ఘోర అవమానాల నుండి, బుద్ధిజాడ్యం నుండి, మనోవికారాల నుండి, అన్నింటి నుండి తప్పించుకోవాలి అంటే, అవన్నీ నశించాలి అంటే స్వామి పుష్కరిణి స్నానం దివ్యమైనది. అంచేత మృగశిర నక్షత్రం వారు కూడా చక్కగా మీ నక్షత్రం వచ్చిన రోజున స్వామి పుష్కరిణి స్నానం చేయండి, ధన్యులు కండి. ఇది ఒక కథ. మరొక తీర్థ కథ కూడా ఇవాళ తెలుసుకుందామండి. వంగదేశాన్ని పరిపాలిస్తున్న శంకరుడనే రాజు ఇంకా అతనికి వివాహం కాలేదు. చక్కటి అందగాడు, శౌర్యశాలి. మాళవ దేశపు రాజు విజయవర్మ కుమార్తె స్వయంవరంకు తను కూడా వెళ్ళాడు. స్వయంవరంలో యువరాణి శంకరుణ్ణి వరించింది. ఇది ఓర్వలేని శత్రురాజులు పథకం ప్రకారం వంగదేశాన్ని హస్తగతం చేసుకుని రాజు రాణీలను రాజ్యభ్రష్టులని చేశారు. వారి నుంచి తప్పించుకుని శంకనుడు సతీ సమేతంగా అన్ని చోట్ల తిరుగగా ఒక చోట ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం తిరుమల క్షేత్ర ప్రాంతమందున్నది. ఆశ్రమంలోని మునులు, వృద్ధులు ఎందరో ఈ తిరుమలని స్థానంగా చేసుకుని ధ్యానంతో జపంతో శ్రీనివాసుని సేవించుకుంటూ ఇక్కడే ఉండిపోయారు. ఆ దృశ్యాలన్నీ చూసి ఎంత గొప్ప క్షేత్రానికి మనం వచ్చామని చెప్పి సతీ సమేతంగా శంకనుడు అలాగే అతని భార్యతో కలిసి తిరుమలలోనే ఉండి స్వామిని సేవించుకుని తప్పకుండా విజయం సిద్ధిస్తుందని చెప్పి అనుకున్నారు. ఈలోపుగానే మునుల వద్దకు వెళ్ళి తన పరిస్థితి వివరించారు శంకనుడు. మహారాజా, మాలాగే నీవు కూడా ఈ తిరుమలలో ఉండు, స్వామిని సేవించుకో, ఆ పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవించుకుంటూ ఉండు. ప్రతినిత్యం ఈ పుష్కరిణి స్నానం ఆచరించి స్వామి సేవించినట్లయితే గనక నీ కష్టాలన్నీ తీరుతాయి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వెంటనే సతీ సమేతుడై స్వామిని సేవిస్తూ దర్శిస్తూ ఉండగా ఒకరోజు వెంకటేశ్వరుడు శంకనుడికి కలలో కనిపించి నీవు త్వరలోనే నీ రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించగలవు అని చెప్పాడు. వెంటనే లేచి మంచి కల వచ్చినప్పుడు మరల పడుకోకూడదని స్వామిని తలుస్తూనే మరల పుష్కరిణి స్నానానికి వెళ్ళి స్నానం చేసి స్వామిని సేవించుకొనుటకు ఆనంద నిలయానికి వెళ్ళాడు. ఈలోగా రాజు కోసం అంతటా వెతుకుతూ మంత్రి, సేనాపతి, పురోహితులు తిరుమలకి వచ్చి రాజ్యానికి రమ్మని పిలిచారు. అప్పుడు వాళ్ళందరూ కూడా శంకరునికి చెప్తున్నారు, శత్రురాజులు వారిలో వారు గొడవపడి ప్రజలను ఇబ్బందులు గురి చేస్తుండగా ప్రజలందరూ తిరగబడి శత్రువులని తరిమి కొట్టారు. మహారాజా, మనకి శత్రురాజుల భయం లేదు. మీరు ఎప్పుడైతే తిరుమలకి వచ్చి ఈ క్షేత్రంలో ధ్యానం మొదలుపెట్టి స్వామి పుష్కరిణి స్నానం చేసి స్వామిని సేవిస్తూ వచ్చారో ఆ రోజు నుంచి కూడా ప్రజలలో బలం పెరిగి శత్రువులందరినీ కూడా చిత్తుగా పరిగెట్టించేలాగా వారిని తరిమి కొట్టారు. రాజా, మీరు తక్షణమే వచ్చి మీరు మీ సింహాసనాన్ని అధిష్ఠించమని అందరూ వచ్చి అడగగా ఆశ్చర్యపోయాడు శంకరుడు. తాను వచ్చిన క్షేత్రం మామూలు క్షేత్రం కాదు, తాను చేసిన స్నాన పుష్కరిణి కూడా మామూలు తీర్థరాజ్యం కాదని చెప్పి పరిపరి విధాల పునః నమస్కారాలతో వెంకటేశ్వరుని స్తుతించి ధ్యానించి
ఆ పుష్కరిణిని స్వామిని వేనోళ్ల కొనియాడేటట్టు చేసుకుని తన రాజ్యానికి వెళ్ళి స్వామి యొక్క వైభవాన్ని చాలా చక్కగా అందరికీ కూడా తెలియపరిచేలాగా చెప్పాడు. స్వామిని సేవిస్తూ తన జన్మ ధన్యం చేసుకున్నాడు శంకర మహారాజు కూడా. ఇది ఒక గొప్ప కథ. మనకి స్వామి పుష్కరిణి స్నానం చేసిన వారిలో మనం కొన్ని మాత్రమే తీసుకున్నామండి. అందులో ముఖ్యమైనవి మాత్రమే మీకు ఇవ్వడం జరిగింది.